తిరిగి ఇప్పుడు ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లుగా దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. చూడండి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 32 వరకు మార్చి చదువుతాం. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఆ ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని వలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని చెప్పినక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలోని విమర్శించుకొని ఇలా తీర్పు పొందకపోదాము. రెండవ భాగంగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. అందరు కలిసి చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. మనము ఆరాధనలో చూసుకున్న విధంగా దేవుడు తనకు ప్రతిష్ఠితమైన జనముగా ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజలు అవిధేయతను బట్టి మరి ఐగుప్తులో దాసులుగా ఉంటూ వచ్చినారు. అయినప్పటికీ తిరిగి దేవుడు వారి జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దాసత్వంలో విడిపిస్తూ వచ్చినాడు. మోషే నాయకత్వంలో వాళ్ళు నడిపిస్తూ వచ్చినాడు. మోషే తర్వాత వారు కానానులోనికి ప్రవేశించడానికి బయలుదేరి వెళుతూ వచ్చినప్పుడు మార్గంలో మోషే వారికి దేవుని సన్నిధిలోనికి తీయబడుతూ వచ్చాడు. మోషే తర్వాత యెహోషువ వారికి నాయకునిగా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. యెహోషువతో దేవుడు మరి ఆ యొక్క అంత గొప్ప సమూహానికి నాయకునిగా ఉండి ఆ ప్రజలను కానానులోకి నడిపించడానికి చాలా భయపడుతూ వచ్చినప్పుడు చదవండి, 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. కారణం ఏమంటే ఇక్కడ భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. అంటే యెహోషువ ఇంత గొప్ప సైన్యాన్ని, లక్షల సైన్యాన్ని నడిపించడానికి భయపడినప్పుడు దేవుడు యెహోషువతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చినాడు. అయితే నువ్వు ఏం చేయాలంటూ వచ్చినాడంటే 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరంగలి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని యెహోషువను దేవుడు ధైర్యపరిచి మరి ఆ యొక్క కానానుకు వెళ్ళినట్లుగా ప్రోత్సాహపరుస్తూ వచ్చినాడు. ఈ మార్గ మధ్యంలో యెహోషువ వెళుతున్నప్పుడు కొన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కొంతమంది రాజులను జయించాల్సి వచ్చింది. వారితో యుద్ధం చేయనట్లుగా యెహోషువను దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. అందులో భాగంగా మొదటిగా చూస్తే మన 2వ అధ్యాయంలో ఇక్కడగా చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ కాబట్టి ఇక్కడ యెరికో పట్టణానికి వెళ్ళండి అని వారికి ఆ వేగుల వారిని పంపుతూ వచ్చినాడు. వేగుల వారు అంటే ముందుగా ఆ పరిసర ప్రాంతం ఎట్లా ఉంది, ఏం కథ, దాన్ని ఏం అవసరము అని ఏదైనా ఒక క్యాంపెయిన్ ఒకటి సీఎం వస్తున్నాడు అనుకోండి, అదంతా చుట్టుపక్కల ఎట్లా అన్నీ ఏర్పాట్లు చేస్తారో ఆ రీతిగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశం ఏమి, ఆ పరిస్థితి ఏమి, అక్కడ వాతావరణం ఏమి అన్నీ కూడా ఈ వేగుల వారు చూడాలి. ఆ యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, వేగుల వారు వెళ్ళి యెరికో పట్టణంలో వేశ్య అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె పేరు రాహాబు అనే వేశ్య. ఈ రాహాబు వేశ్య యెరికో పట్టణంలో వేశ్యావృత్తిని కలిగి ఉంది. మరి ఆ యెరికో పట్టణం యొక్క గోడ పైన ఒక చివరిలో గోడ పైన తన ఇల్లు నిర్మించుకొని ఉంది. ఊరు వెలుపల అనుకుందాం. ఆ దినాల్లో పట్టణం చుట్టూ కోటగోడలు కట్టుకునేవాళ్ళు. అలాంటి ఆ యొక్క కోటగోడ పైన ఈ యొక్క రాహాబు అనే వేశ్య ఉంది. మరి వీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య ఇంటిలోనికి ప్రవేశించారు. ఇక్కడ మీరంతా తర్వాత చరిత్ర చూసుకుంటూ వస్తే వాళ్ళు ఆ విషయం తెలుసుకున్న తర్వాత 3వ వచనం చదవండి. కాబట్టి యెరికో రాజు పంపించినాడు. రాహాబు ఇంట్లో ఎవరో మనుషులు ఉన్నారు, వేగుల వారు వచ్చినట్టుగా ఉంది, వారు వచ్చి మన పట్టణం మీద దాడి చేయొచ్చు, స్వాధీనపరుచుకోవచ్చు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ఇంటిలో ఎవరైతే దిగినారో వాళ్ళు తీసుకొని రండి అని మరి వేగుల వారు పంపుతూ వచ్చినప్పుడు అయితే ఆమె 4వ వచనం, కాబట్టి ఆమె తన ఇంటిలో ఇదంతా స్టోరీ ఏమంటే ఆమె ఇంటిలో గడ్డి కింద వారిని దాచిపెట్టి వచ్చిన వారికి వారు వెళ్ళిపోయినారని చెప్పింది. తిరిగి వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఇప్పుడు చదవండి వారు కలిగిన సంభాషణ 10వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా చెల్లెండ్రును వారు కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. కాబట్టి అయ్యా మీరు ఈ దేశాన్ని మీ దేవుడు రక్షిస్తాడు, మీకు అప్పగిస్తాడు. అయితే మీరు వచ్చిన తర్వాత మీరు మా ఇంటిలో ఉన్నవారు నా తండ్రి తల్లి నాకు కలిగిన బంధువులందరినీ కూడా మీరు ఏం చేయాలని, ఆ ఉపకారానికి ఏం చేయాలి, మీరు వారిని
రక్షించాలంటే చంపకుండా వాళ్ళని చేయాలని. ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత 14వ వచనం. కాబట్టి అప్పుడు అన్నారమ్మా, నువ్వు చేసిన ఉపకారానికి మేము కూడా, దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాణములకు మేము కూడా ఉపకారం చేస్తాము అని వేగులు వారిద్దరు కూడా ఆమెతో సంభాషించడం జరిగింది. సంభాషించిన తర్వాత ఇప్పుడు 15వ వచనం మనం చదువుకున్న భాగం. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడి వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే రహస్యంగా ఎవరు చూడకుండా ప్రాకారం మీద ఆమె ఇల్లుంది కాబట్టి వెనుక వైపు ఉన్నటువంటి కిటికీ గుండా వారిని దింపి పంపినట్టుగా ఈ చరిత్ర మనం ఇక్కడ చదువుకున్న భాగం. ఇక్కడ మనం కిటికీ ద్వారా వారిని దింపెను. కాబట్టి దీంట్లో అనేకమైన విషయాలు ధ్యానించుకుంటూ పోవచ్చు. అయితే ఈ రోజుకు మనకు అవసరమైన మాట ఏమంటే కిటికీ గుండా అని. ఇక్కడ దేవుని వాక్య వెలుగులో మనం కూడా ఈ కిటికీ గుండా దింపు పంపిన విషయాన్ని మనం ధ్యానించినప్పుడు చాలాసార్లు మనకు తెలుసు, రైలుల్లో కానీ బస్సుల్లో కానీ పోతే విమానాల్లో కానీ ఎక్కువ మంది ఇష్టపడేది ఎక్కడ? కిటికీని. ఎందుకు ఇష్టపడతారు? ఎందుకు ఇష్టపడతారమ్మా? పోలేదా మీరు ఎప్పుడు? ఒకటి ఎందుకు ఇష్టపడతారు? నాకేం వినపల్లే. ఒకటి గాలి వస్తుందని, రెండు వీళ్ళకేం మాటలు రావు, ఏం తిన్నట్లు లేరు. బయట చెప్పు, ఆడ రోడ్లో అరుస్తుంటే ఇంట్లోకి వినపడతాయి. ఇక్కడ అంత బుద్ధిమంతులు అన్నమాట. కాబట్టి గాలి, రెండోది వెలుతురు వస్తుందని, తర్వాత కిటికీతో కూర్చుంటే అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అని కూడా. ఇంకా పిల్లలైతే ఎక్కువ మంది కిటికీలతో కూర్చోవడానికి కొట్లాడుతుంటారు, ట్రైన్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఈ కిటికీ అనేది దేని సూచిస్తుందంటే హృదయాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ఒక ఇంటిలోని కిటికీ తెరవబడినప్పుడు వెలుతురు గాలి ప్రవేశిస్తుందో, మన హృదయం కూడా తెరవబడిన తర్వాత ఆమె కిటికీ తెరిచి వాళ్ళని పంపాలంటే ఏం చేయాలి? కిటికీని తెరిచి పంపాలా. అందులో తలుపు గుండా పంపకుండా కిటికీ గుండా పంపుతుంది. ఎందుకంటే తలుపు గుండా పంపినట్లయితే ఇతరులు ఎవరైనా చూసినప్పుడు ఆ ఎరుకో రాజుకు చెప్పచ్చు, చూసి చెప్తే ఆమెను కూడా ఆమె ఇంటి వారిని చంపేయచ్చు. ఎందుకంటే శత్రువులకు నువ్వు స్థానం ఇచ్చావని. కాబట్టి ఆమె జ్ఞానంతో ఏం చేసిందంటే, ఆమె దేవుడు వారి పక్షంగా చేసిన కార్యములు 9, 10 వచనాల్లో 11 వచనాల్లో చూస్తే దేవుడు ఎట్లా ఐగుప్తుల మీద 10 రకాల తెగులు పంపి ఎర్ర సముద్రం పాయలు చేసి, తర్వాత కొంతమంది రాజులను కూడా భయపెట్టి వారిని మరి విజయం ఇస్తూ వచ్చిన విషయం వినింది. వీరు దేవుడు భయంకరుడైన గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడని గుర్తించి ఆమె హృదయం అందు ఏం కలిగిందంటే విశ్వాసము కలిగి వేగులు వారిని దాచిపెట్టి వారికి ఉపకారం చేసింది. దానికి కిటికీ గుండా పంపడం జరిగింది. దేవుని వాక్యంలో కిటికీ అనేది కూడా చూసినట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఆకాశపు వాకిన్లను విప్పి అనే మాట మనం చూస్తాం. 3:10 నా మందిరములో ఆహారమునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకాన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి ఇక్కడ ఆకాశ వాక్యన్లు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే విండోస్ ఆఫ్ హెవెన్ అని ఇంగ్లీషు బైబిల్లో ఉంది. విండోస్ ఆఫ్ హెవెన్, డోర్స్ అని రాయబడలేదు ఇంగ్లీష్లో. విండోస్ అంటే కిటికీ. కాబట్టి పరలోకపు యొక్క కిటికీలు తెరిచి, కొన్నిసార్లు అంటుంటారు ఎప్పుడైనా వర్షం కుమ్మరించినప్పుడు ఆకాశపు తూములు విప్పి వర్షం కుమ్మరించినట్టుగా
ధోని సార మాదిరిగా వర్షం కొట్టింది అంటారు, కుమ్మరించేసింది అంటారు వర్షం. ఇక్కడ ఈ కిటికీ అనుభవం గుండా మనం కూడా మన జీవితంలో మన హృదయం అనే కిటికీలు తెరవబడినప్పుడు దేవుని వాక్యములో ద్వారా ఏమేమిటి మనం పొందగలుగుతామనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈమె వేగుల వారిని ఆ రీతిగా కిటికీ గుండా పంపడం ద్వారా తిరిగి వారు ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు వారిని ఏం చేస్తూ వచ్చినారంటే వారి ఇంటి వారిని మీరు చూస్తే చదవండి 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26. ఒక్క నిమిషము, 22 చదవం, 6:22. కాబట్టి ఇప్పుడు వారు ఆ యొక్క చెప్పిన ప్రకారము యెహోషువకి ఈ విషయాన్ని అందించినారు. వాళ్ళు అక్కడ వెళ్ళి పంచుకున్న తర్వాత యెహోషువ వారితో చెప్పాడు, మీరు వెళ్ళి ఆ పట్టణం పట్టుకున్న తర్వాత ఇంటి వారందరినీ వెలుపలు తీసుకొని రండి అంటే వాళ్ళు దాని ప్రకారమే చేస్తూ శిక్షకు గురి కాకుండా. కాబట్టి మన హృదయంలో కూడా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మన హృదయం అనే కిటికీల దగ్గర కిటికీలను తెరుబడినప్పుడు దేవుడు మన హృదయంలో ప్రవేశించినప్పుడు గాలి వెలుతురు ఎట్లయితే ప్రవేశిస్తుందో దేవుని స్వరం విని మన హృదయములను తెరుబడుతూ వచ్చినప్పుడు దేవుడు మనలోని ప్రవేశిస్తూ వచ్చినప్పుడు మనకు అది క్షేమము మేలు కలిగేదిగా ఉంటుంది. ఆ రీతిగా రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని చేర్చుకోవటం బట్టి ఆమె కుటుంబం వారు బ్రతికించబడుతూ వచ్చినారు. ఈ విషయాన్ని కొత్త నిబంధనలో కూడా మనం 11వ అధ్యాయం 31 హెబ్రీ పత్రికలో చదవచ్చు. చూడండి 11. విశ్వాసను బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి ఆ వేగుల వారు చేర్చుకొని ఉపకారం చేయటం ద్వారా ఇప్పుడు ఆమె కూడా ఏం చేసింది, ఉపకారానికి ఉపకారం పొందుతూ వచ్చింది. ఇప్పుడే మనం ఆరాధనలో మనం చూస్తూ వచ్చినాం కదా, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు ఉపకారిగా ఉన్నాడు కనుకనే మనము దేవుని పిల్లలుగా ఆయన ద్వారా అనేకమైన ఉపకారాలు పొందుతూ వచ్చినాం. కాబట్టి ఈ కిటికీ అనుభవాలను మనం ఒకటి చూస్తే ఈ మొదటి కిటికీ అనుభవము ఇది ఏం సూచిస్తుందంటే యెహోషువ గ్రంథం 2 మొదటిది ఇది ఉపకారపు కిటికీ అనుభవం. ఉపకారం చేసే మనస్సు కలిగినటువంటి హృదయం, ఇతరులకు మేలు చేసేదే ఉపకారం అంటే. యెహోషువ గ్రంథం చదవండి, అదే 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక ఇప్పుడు 14 మళ్ళీ కాబట్టి ఆమె ఉపకారం చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆమె కూడా ఉపకారం చేస్తామని మాట ఇచ్చారు. దాని ప్రకారమే ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ఉపకారం చేస్తూ వచ్చిన ఈ మొదటి కిటికీ అనుభవం మనకి ఏం చూస్తుందంటే ఉపకారము. మనం ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే మనం మేలు చేస్తాం, కానీ కీడు చేస్తే కీడు చేస్తాం. కానీ వాక్యక్రమం అయితే అట్లా లేదు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21. రోమిలు రాసిన పత్రిక 12. కీడు వలన కాబట్టి కీడు వలన జయించకూడదు అంటే నేను వాళ్ళు ఎట్లా చేసినారో మనం అట్లా. కాబట్టి మనం వింటూ వచ్చినాం కదా, ముళ్ళతోనే తీయాలి. వాళ్ళు ఏం చేసినారు, నేను వదిలిపెట్టును కొంతమంది అంటుంటారు. ఇది దైవ సంబంధమైన హృదయంలో నుండి వచ్చేది కాదు, లేదా దైవభక్తికి సంబంధించినటువంటి వారి నోట్లో నుండి వచ్చే మాటలు కావాలి. కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు.
కీడు చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలంట? మేలు చేయాల. అది దావీదు చేశాడు. అదే 145:9 ఆ మాట మనం చదువుతూ వచ్చినాం. చదవండి కీర్తనలు 145. యెహోవా అందరికీ ఉపకారి. మరి 2 సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో చూస్తే మొదటి వచ్చింది చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగిన. మీనింగ్ మారిపోతుంది. కాబట్టి యోనాతాను తను ఉపకారం చేశాడు కాబట్టి రాజైన తర్వాత నేను కూడా వాళ్ళ కుటుంబానికి ఎవరైనా ఉన్నాడా యోనాతాను కుటుంబంలో అని అడుగుతూ వచ్చిన. కాబట్టి ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. మరి మనకు తెలుసు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద సౌలు దినాల్లో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. మరి అనేక రకాలుగా ఆ గొల్యాతు అనేక రకాలుగా ఆయన మీద ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాంటి సమయంలో దావీదు తన మీద యుద్ధం చేస్తూ వచ్చినాడు. యుద్ధం చేసిన దానికి ప్రతిఫలంగా అతనికి ఏం కలుగుతూ వచ్చిందంటే విజయం పొందుతూ వచ్చింది. గొల్యాతును చంపాడు, దావీదు విజయం తీసుకుని వచ్చాడు. అయితే సౌలు దాని విషయంలో దావీదు మీద విషపు చూపు చూస్తూ వచ్చినాడు. కానీ ఎన్నో రకాలుగా ఉపకారం చేసినటువంటి దావీదు విషయమై అంతకుముందు ఏం కలిగిందంటే సౌలుకు దురాత్మ పెట్టినప్పుడు దావీదు వెళ్ళి వీణను వాయించినప్పుడు, చమత్కారంగా వాయించినప్పుడు దయ్యం కూడా వదిలిపెట్టి ఎన్నో రకాల ఉపకారం చేసినాడు. కానీ దావీదు చేసినటువంటి కీడేమీ లేదు సౌలుకి. కానీ సౌలు అయితే దావీదుకి ఎన్నో రకాలుగా కీడు చేస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో అంటాడు చూడండి, నా ఎడలను ఉపకారం మొదటి సమూయేలు గ్రంథము 24 చదవండి. కాబట్టి సౌలే అంటున్నాడు, శత్రువే ఏమంటున్నాడంటే దావీదుని చంపాలనుకొని పోయి కాపు కాశాడు. అయితే ఆ గుహలో దావీదు సౌలు పడుకొని ఉన్నాడు, శంఖానవర్తిని పోయినాడు. ఆ సమయంలో దావీదు వెళ్ళి వస్త్రపు చెంగును కోసినాడు, తీసుకొని వచ్చినాడు. తర్వాత అయ్యా అట్లా తీసుకొని వచ్చానని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదు కనుక నీవు నాకంటే. కాబట్టి ఎవరు నీతిమంతులంటే దేవుని బిడ్డలైన వారు. అపకారం చేసినా అంటే కీడు చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలా? మేలు చేయాలా. దేవుని పిల్లలుగా మనం ప్రభువులలో పాలు పొందుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, దేవునింటికి వస్తున్నాం, వెళ్తున్నాము. మరి ఎంతో మట్టుకు ఇలాంటి ఉపకారము కలిగిన వారమై ఉన్నాము. ఈనాడు ఎంతోమంది ఎట్లయిపోయినారంటే కృతజ్ఞత లేనివారు. చూడండి లూకా సువార్త 6:35. నా నాలుకకు వేడుకలు 2 అయినాయి, త్వరగా స్పీడ్గా చెప్పడానికి రాదు కనుక స్లోగా చెప్తున్నా. 6:30 చదవండి. మీరైతే కాబట్టి దేవుడు ఎట్లంట? కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడల, చెడ్డవారి ఎడలను కూడా ఏమైనాడంట ఆయన? ఉపకారి. అది దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి లక్షణం. అదే మనము రూతు బోయోజు సందర్భంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2:12 చదివితే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12 చదవండి. ఒక్క మాటమ్మా. ఏమి తెలిసి 10వ వచనం,
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగిన అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియపరచు అని ఇదంత విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయం 20 వచనం చదవండి. కాబట్టి ఇక్కడ బోయోజు ఎలాంటి వాడంట? బ్రతికిన వారికి చచ్చిన వారికి. దేవుని పిల్లల లక్షణం ఏముండాలంటే ఇతరులకు ఉపకారం చేసే గుణం కలిగిన వారుగా ఉండాల. అంతేగాని ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం తలపెట్టకూడదు. ఒకవేళ దేవుని బిడ్డలుగా మనం ఉండి రక్షణ మార మనసు పొంది దేవుని ఇంటికి వచ్చి వాక్యం ఎరిగి ఉండి కూడా మనం అపకారం చేసినట్లయితే నువ్వు ఏమి చేస్తావు అది నువ్వు కోస్తావు. దావీదైతే అది ఉపకారమైనటువంటి మనసు కలిగిన వాడగా తన హృదయములో సౌలు ఎంతో కీడు చేశాడు. సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు అయినప్పటికీ కూడా ఉపకారం చేస్తూ వచ్చి రాజకుమారుడు ఒకడైనట్టుగా తన యొక్క బల్ల ఎదుట తను ఉంచుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ప్రతి కీడు చేసుకొనకూడదు. ఒకవేళ ప్రభు యొక్క బలలో పాలు పొందే నీవు ఒకవేళ పాపం వలన వచ్చే జీతము మరణము. మనం ఒకవేళ పాపం చేసినప్పుడు మనం మరణించవలసి వచ్చినప్పుడు మన శిక్ష మనమే పొంది ఉన్నట్లయితే ఈ దినమున మనం బ్రతికే వారము కాము. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చదువుతారా మాట? ఎఫెసీ 2:5-6 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి తన మహాప్రేమ చేత దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. ఎట్లా ఉందంటే ఇటీవల కాలంలో న్యూస్ ఎక్కువగా వస్తుంది. బెంగళూరులో రేవ్ పార్టీలో ప్రముఖమైన వ్యక్తులందరూ దొరికారని. రేవ్ పార్టీ అంటే ఒక క్లబ్ లాంటిది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిని తాగి ఎగురులాడేది రేవ్ పార్టీ అన్నమాట. అందులో డ్రగ్స్ అంటే మత్తు తీసుకొని దీంట్లో ప్రముఖమైన వ్యక్తులంతా దొరికినారు. కాబట్టి ఇట్లాంటి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడం. మనం కూడా ఒకప్పుడు లోకంలో పాపంలో పడిపోయి చెడిపోయి శరీరం మనసు యొక్క కోరికలు ఏది కావాలంటే అది కోరుకొని పోయేవాళ్ళం. సినిమాలు చూసేది, లేదంటే లోక సంబంధమైనటువంటి మత్తు పదార్థాలు సేవించడము, ఇష్టానుసారమైన జీవితం కలిగిన వారం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండు. మనము అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించలేదా? ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించలేదా? కాబట్టి దేవుని పిల్లలు అయినటువంటి మొదటి లక్షణం ఏంటంటే మనం కూడా కీడు చేసిన వారు సైతము మేలు చేయాలి. అందుకే ప్రభు మరి ప్రసంగంలో అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే శత్రువులను ప్రేమించాలంట. మళ్ళీ ప్రభు బలలో పాలు పొందే మనం చూస్తూ వస్తాం కదా, హింసించిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, సిలువ వేసిన వారు అందరినీ కూడా ప్రభు ఏమన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించు. కాబట్టి చాలాసార్లు అనుకుంటాం, ఒకవేళ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు, ఏదైనా మన పక్షంగా ఏదైనా నష్టం జరిగించినప్పుడు, అపకారం తలపెట్టినప్పుడు వాళ్ళ విషయమే మనం ఏం చేస్తూ వస్తాం, వాళ్ళతో వాదిస్తాం, దండిస్తాం, లేదంటే వాళ్ళతో గొడవ పడతాం. ఇది దైవ సంబంధమైన లక్షణము కాదు. అయితే దేవుని సంబంధ లక్షణం ఏమంటే వాళ్ళ కీడు చేసినా మనము సహించాలా. సహించిన వారమైతే ఆయనతో కూడా. ఒకవేళ నువ్వు సహించలేకపోతున్నావు అంటే కారణం ఏమంటే నీలో క్రీస్తు లేడు. క్రీస్తు ప్రేమ నీలో పరిపూర్ణము కాలేదు. ఎందుకు కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం అంటే కొన్నిసార్లు మనము నాకు ఆవేశం వచ్చింది, బాధ కలిగింది,
నష్టం కలిగింది, వ్యక్తుల ద్వారా కీడు కలిగింది. దానిని ఆశ్రయం చేసుకుని నేను కూడా వాళ్ళతో పాటు దాన్ని పోరాడడానికి లేదంటే దాని విషయంలో గొడవ పడినాను అనుకో, ఏమైపోతుంది? అదంతా సాక్ష్యము చెడిపోతుంది. అసలు రెండోది, నేను చేసే పరిచర్య ఫలించదు. పరిచర్య ఫలించకపోగా దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించడు. కాబట్టి దేవుని బిడ్డలుగా అనేకసార్లు ఎందుకు ఓర్చుకుంటారు వచ్చిన నిందలు? ఎందుకు చేసిన కీడు సహిస్తారు అంటే, కొన్నిసార్లు కీడు చేసిన వారు సైతం మన కనుల ఎదుట ఉన్నప్పటికీ మన మూగవారి వలె లేంటే తల వంచుకొని చేతగాని వారి వలె మనం ఏం కావాలా? వెళ్ళిపోవాలి. అది దైవ సంబంధమైన జీవితం. అంతేగాని పోరాడడానికి, తలపడ్డానికి, సమస్యలు సృష్టించడానికి, లేనిపోను చేయడానికి కాదు మనం ఉండేది. ఇంకేమన్నాడు గలతీ 2:20 పౌలు? చదవండి గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడ నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి. ఇప్పుడు శరీరం అంతా జీవించే జీవితం ఎంత ఏమిటితో జీవిస్తున్నాడంటే ఆయన దేవుని కుమారుని యందలి విశ్వాసం. విశ్వాసం ఉండాలంటే ప్రేమ ఉండాలా. కాబట్టి ఆయన ఒక వాట్సాప్ పెట్టినాడంట. ఒక 3 వ్యక్తులు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారంట, బయట కూర్చున్నారంట. ఒకరి పేరు ప్రేమ, ఒకరి పేరు సంపద, మూడో పేరు విశ్వాసం. వాళ్ళు అడిగినారంట, అయ్యా బయట ఉన్నారు లోనికి రండి అనే వ్యక్తి అడిగితే వాళ్ళు అన్నారు, మా ముగ్గురులో నీకు ఎవరు కావాలో కోరుకో. ఒకవేళ సంపద వస్తే మేము వెళ్ళిపోతాం, ఒకవేళ ప్రేమ వస్తే వాళ్ళిద్దరు బయటే ఉండిపోతాం, విశ్వాసము ఒకవేళ నువ్వు కోరుకుంటే ఈ 2 బయట నిలబడిపోతాయని చెప్పినారంట. వాళ్ళు లోనికి వెళ్ళి ఆలోచన చేసినారంట భార్యాభర్తలు. ఏం చేయాలి? సంపద కావాలి, డబ్బులు కావాలి. ఒకవేళ సంపదను తీసుకుంటే ప్రేమ విశ్వాసం ఏమైపోతుంది? వెళ్ళిపోతాయి. ఒకవేళ విశ్వాసం ఒకటి తీసుకుంటే సంపద ప్రేమ వెళ్ళిపోతుంది. లేదా ప్రేమ ఒకటి తీసుకుంటే ఈ సంపద విశ్వాసము వెళ్ళిపోతాయేమని తర్జన భర్జన చేసి 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 లాస్ట్కి మీలో ఎవరు ప్రేమ అంటే నేనంటే ఆ ప్రేమ మాకు కావాలా అన్నారంట. ఆ ప్రేమను పిలుచుకుని రండి అంటే ప్రేమ అంటే ఏమొస్తున్నాయంట? విశ్వాసము, రెండోది సంపద. 3 వస్తున్నాయి. మేము ప్రేమను ఒకటే కదా పిలిచిందంటే ప్రేమలోని ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందుకే పౌలు ఏమన్నాడు? నేను అన్ని చేసిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుని ప్రేమ లేకుండగా, దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండగా, ప్రభు మనసు లేకుండగా, క్రీస్తు ఎలా జీవించినాడో, ఏం నేర్పించినాడు, ఏం బోధించినాడో అది లేకపోతే మనం ఎన్ని చేసినవన్నీ కూడా వ్యర్థమని కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రేమ గురించి అన్నిటి రాస్తూ అన్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి దేవుని ప్రేమ ఈరోజు ప్రపంచాన్ని జయించింది. ఆ ప్రేమ కలిగిన వారు కూడా ప్రపంచం కొరకై అనేక స్థలాలకు వెళ్ళి ప్రాణాలు అర్పించినారు. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము. ఆ దేవుని ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, తర్వాత సొంత కుటుంబీకులను పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకొని దేవుని ప్రేమ, వాళ్ళ క్రీస్తు ప్రేమ బలవంతం చేసిన బట్టి దేశ దేశాలకు పోయినారు. తర్వాత మనం పాట పాడతాం, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, చెరసాల్లో వేయబడిరి అని అనేక రకాలుగా హింసించబడి ఎంతోమంది చనిపోయినారు. కారణం ఏమంటే క్రీస్తు ప్రేమ. కాబట్టి ఈ మొదటి అనుభవం, ఉపకారం ఎవరి నుండి వస్తుందంటే ప్రేమ కలిగిన వారిలో నుండి వస్తుంది. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. నీ జీవితంలో అలాంటి ఆ రాహాబ్ అనేటువంటి వేష ఏ రీతిగా అయితే క్రీస్తు ఆమె హృదయంలో కార్యం జరిగిన బట్టి, వినటం బట్టి విశ్వాసం కలిగింది, ఆ విశ్వాసాన్ని బట్టి వారిని దాచిపెట్టి
రక్షిస్తూ వచ్చింది. దానికి ఉపకారంగా ఆమె ఏమైంది, ఆమె కుటుంబం వారు కూడా రక్షించబడుతూ వచ్చినారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె చేర్చబడినట్లుగా చూస్తూ వస్తాం. చదువుతారా? ఎన్నో వచనం? 5. 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనును. చూడండి, సల్మాను రాహాబునందు. కాబట్టి ఇప్పుడు వేశ్యవిలలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే సల్మాను వాళ్ళు ఇశ్రాయేలులో ఒకరిని చేసుకుంది. సల్మానుకు తర్వాత ఈ యొక్క రాహాబుకు పుట్టిన సంతతిలో నుండి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం. ఎంత ఉన్నతమైన స్థానం. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక క్రీస్తులో నువ్వు విజయం పొందాలంటే ఒకటే మెట్టు, ప్రేమించాలా, క్షమించాలా. అందుకే ప్రభు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనవి అన్నీ తీసేది 2 చెప్పిన. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మను ప్రేమించాలా. ఒకటి, మొదటి దేవుని ప్రేమించాలా. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు నీలో ఉన్నాయంటే నువ్వు క్రీస్తు బిడ్డ. ఒకవేళ ప్రేమించకపోతే అని మీకు ప్రశ్న రావచ్చు. ఒక మాట మనం చూస్తామా? చదవండి 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ప్రభువును ప్రేమించలేదంటే అర్థం ఏం తెలుసా? వాడు శపించబడును. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఆ రహాబులో పనిచేసింది, వారిని ప్రేమించింది, అందుని బట్టి ఆ ప్రేమను పొందుకుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం అది కలిగి ఉన్నామా? మొదటి కిటికీ అనుభవం ఏమంటే ఉపకారము చూపుట. రెండవ కిటికీ అనుభవం మనం చూసినప్పుడు సమయం లేదు కాబట్టి దాటి వెళ్దాము. నోవాహుని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 8. 40 దినములైన తర్వాత సరందా మనకు తెలుసు, దేవుడు జలప్రలయం భూమి మీదకి రప్పించినప్పుడు నోవాహుతో చెప్పాడు, అయ్యా జలప్రలయం భూమి మీద నాశనం చేయబోతున్నాను కనుక ఒక ఓడను నిర్మించి అందులో అన్ని జంతువులను నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు నోవాహు దాని ప్రకారం చేసుకుంటూ వచ్చినాడు. వచ్చిన తర్వాత జలప్రలయం వచ్చింది. అంతా కూడా ఏమైపోయినారంటే జలప్రలయంలో నశించారు. అయితే నోవాహు కుటుంబము, నోవాహుతో ఉన్నటువంటి ఆ యొక్క పడవలో ఉన్నటువంటి జంతువులు, పక్షులన్నీ కూడా బ్రతికించబడ్డాయి. 40 దినాలు అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు వెలుపలికి ఒక కాకిని వదిలాడు. కాకి వదిలితే ఏమైపోయిందంటే ఎప్పుడైతే క్రమక్రమంగా నీళ్ళు తగ్గిపోతూ వచ్చినాయి, సచ్చిన శవాలన్నీ తేలుతూ వచ్చినాయి. ఈ సచ్చిన శవాల మీద ఈ కాకి ఏమైపోయిందంటే బాగా వాలి, ఇంతకంటే మంచి మంచి బిర్యానీ మాంసాలు దొరకట్లేదు, ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఎద్దులు కావాలా, కోళ్ళు కావాలా, మనుషులు కావాలా, కుక్కలు కావాలా, అన్నీ తినుకుంటే అది అటు ఇటు తిరుగుతుంది. ఎందుకంటే అది అటు ఇటు తిరిగే స్వభావము యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎవరి స్వభావం? అది సాతాను స్వభావం. కాబట్టి దేవుని పిల్లలుగా ఎట్లుంటారంటే కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, బయటికి పోయినప్పుడు ఒక రకంగా ఉంటారు. దీన్నే ప్రభు ఏమన్నాడంటే వేషధారలు. బయటికి ఒక రకంగా విశ్వాసులు కనపడతారు, లోన మాత్రం అంతరంగ జీవితంలో పిశాసులుగా ఉంటారు. కొంతమంది కదిలిస్తే తెలుస్తుంది విశ్వాసులా వాళ్ళు, లేదంటే పిశాసి. పిశాసి అంటే అర్థమేమి? దయ్యము అని అర్థం. కాబట్టి చాలామంది ఎట్లుంటారంటే దేవుని పిల్లలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఈ 2వ కిటికీ అనుభవం అంటే పరిశుద్ధాత్మ. పావురము దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ. యేసుప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఒక పావురం వచ్చి యేసుప్రభు మీద కూర్చున్నట్టుగా మనం చూస్తాం.
కాబట్టి అయితే ఆ కాకి లోక సంబంధమైన జీవితం. దేవుని బిడ్డలుగా లోకమునైన లోకంలో ఉన్న వాటైనను ప్రేమింపకూడదు. మనకి ఏది ఉందో దాంతో తృప్తి కలిగి ఉండాలని మేము ఏం చేయాలో అదే చేయాల. అంతేగాని మరొకటి దేవునికి విరోధమైనవి చెయ్యకూడదు. శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసుకు విరోధమైంది. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావంటే ఆత్మను ఏం చేస్తున్నావంటే నువ్వు దుఃఖపరుస్తూ ఉన్నావు. ఆత్మను దుఃఖపరిచినప్పుడు దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోయి నీ వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. నువ్వు వాత వేయబడి మనస్సాక్షి అయిన తర్వాత నువ్వు ఎంతమంది వాక్యం చెప్పినా, ఎన్ని సంవత్సరాలు దేవునింటికి వచ్చినా, ఎవరు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఇంకా మారేది ఉండదు. నీ కటికి చీకటి అంటే పాతాళానికి నువ్వు అప్పగించబడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు. వాత వేయబడకుండా చూసుకోవాలి. అందుకే ఆత్మను ఆర్పకుడి. ఆ బుద్ధి లేని కన్యకులు తమ డ్యూటీలు ఆరిపోయినాయి, విడువన్నారు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు దానికి లోబడట్లేదు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ఆత్మ కిటికీలు చదవండి ఒక మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 వచనం అనుకుంటాను. మీరు సత్యవాక్యమును అనగా కాబట్టి మీరు వాగ్దానము చేత ముద్రింపబడ్డారు. తర్వాత 17వ వచనం, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇప్పుడు మన మనోనేత్రములు అంటే ఆత్మ యొక్క నేత్రములు వెలిగించబడ్డాయి. హృదయం యొక్క నేత్రం వెలిగించబడిన తర్వాత ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయాలో, ఏది చేయకూడదు అంతా మనకు తెలుసు. తెలిసి కూడా మన నేత్రం వెలిగించబడిన తర్వాత హృదయాన్ని కఠినపరుచుకొని ఒకవేళ మనము చెడు జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని దేవుని వాక్యంలో ఉంది. ఎందుకంటే 2వ దినవృత్తాంతం 16:9 రాయబడింది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటక యెహోవా కనసి లోకమంతటా సంచారం చేస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదులే, నాకు ఎవరు తెలియదులే అని. కానీ దేవునికి ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట, నీకు తలంపు ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలిసినట్ట. కాబట్టి ఈ రెండో అనుభవం కిటికీలో మనం చూస్తే, రెండో అనుభవం కిటికీలో చూసినట్లయితే నోవా కిటికీ అనుభవం. పరిశుద్ధాత్మ కాకి వెళ్ళింది, అయితే శవాలను తినుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఇంకొక ఆయన ఒక భక్తుడు ఒక ఉపమానం చెప్పినాడు. ఈ కాకి వెళ్ళిందంట, శవం మీద కూర్చోయిందంట. శవం మీద కూర్చొని పీక్కొని తింటుందంట. పీక్కొని తింటూ ఉండగానే ఏమైపోయింది, ఇది బరువు పెరిగింది. తినే కొద్ది ఏమైపోయింది, ఇది కాకి బరువు పెరిగింది. కింద పట్టుకొని శవం మీద అదంతా ఏమవుతుంది, బాగా తడిసి మెత్తగా అయిపోయి ఉంటుంది శరీరం. అది తన శరీరం అంతా లోన కాళ్ళు ఏమైపోయినట్టు కిందికి చిక్కున్నాయి. బాగా తినిన తర్వాత ఇప్పుడు కడుపు నిండిన తర్వాత లేచేకపోయిందంట. ఇప్పుడు ఏమైపోయింది, అది ఇరుక్కొని పోయి లేవలేకపోయిందంట. చివరికి అక్కడే చనిపోయింది అని ఒక ఆయన చెప్తూ వచ్చిన. కాబట్టి మనం కూడా శరీరానుసారమైన జీవితమును మనం సంతోషపరుచుకుంటూ ఉన్నట్లయితే ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు బహు దుఃఖకరమైనటువంటి జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే మీ పాపం మిమ్మలను, కాబట్టి అందుకే అంటారు, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఇలా అది కాలకుండా నాన్న. పాపాన్ని నీ ఒడిలో, నీ హృదయంలో, నీ మనసులో ఉంచుకొని దేవునికి ఇష్టం లేనివన్నీ నీ జీవితంలో ఉంచుకొని చేస్తున్నట్లయితే ఒక దినం వస్తుంది అదే నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా. కాబట్టి శరీరానుసారమైన జీవితం నుండి మనము ఆత్మానుసారమైన జీవితంలోనికి మనం నడిపించబడినప్పుడే మన హృదయం అనే కిటికీ తెరవబడుతూ ఉండేది. ఇది రెండవ కిటికీ, పరిశుద్ధాత్మకు సాధుడు. పరిశుద్ధాత్మ అనే మనోనేత్రం మనం ఎప్పుడు వెలుగుచుండాల. మీ దీపములు వెలుగుచుండనీయుడనింది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆత్మదీపం ఎట్లా వెలుగుతుంటుందంటే దేవుని వాక్యం మనం చదివినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం దేవుని ఇంటికి వచ్చి వింటున్నప్పుడు ఎప్పుడు కూడా అది వెలిగించబడుతుంది. ఎప్పుడైతే మన దీపం ఆత్మదీపం వెలిగించబడుతుందో అప్పుడు అన్నీ కూడా మన దృష్టికి ఏది మంచో ఏది చెడో తేటగా కనబడుతుంది. ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది కూడా తేటగా కనిపిస్తూ వస్తుంది. అప్పుడు మనం గుర్తిస్తూ వస్తాం. ఒకవేళ నువ్వు ఆత్మదీపం ఆర్పుకున్నావు అనుకో, నీకు ఏ చీకటే
చీకట్లో ఏమి కనబడదు, ఏం చేస్తున్నో తెలియదు. కాబట్టి లాస్ట్కి చివరికి నువ్వు కూడా ఏం చేస్తావో నీకు అర్థం కాని పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అందుకే ఇరిమియాలో ఒక మాట ఉంది, లేదా రోమాలో కూడా 1:28 దేవుని వాక్యమునకు చోటు ఇవ్వపోయిన కనుక చేయరాని కార్యములు చేయటకు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగింది. ఇరిమియాలో నీవు భ్రష్టుడవై నీవు నన్ను తెలుసుకొందువు అనేది ఇరిమియాలో కూడా ఒక చోట అంటాడు. అంటే దేవుని వాక్యానికి మనం స్థానం ఇవ్వకపోతే భ్రష్టులు అయిపోతాం. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది కేఏపాలు వాట్సాప్ చూస్తుంటారు ఎప్పుడప్పుడు. ఆయన ప్రపంచంలో సొంత విమానంతో సువార్తలు చేసిన వ్యక్తి ఒకప్పుడు. ఎన్నో ఆశ్రమాలు, కాలేజీలు ఉన్నాయి. కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి తిరిగినాడు. తర్వాత ప్రపంచ దేశాల అధ్యక్షులు, ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, అధ్యక్షులు అతని ప్రార్థన కొరకు ఉండేవాళ్ళు. కానీ దేవుని మరిచి డబ్బు మీద తన మనసు పోగా ఇప్పుడు ఏమైపోయినంటే పిచ్చివానిగా ప్రవర్తిస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. దేవుని విడిచిపెట్టిన వాళ్ళ గతి ఒకప్పుడు సొంత విమానం. నేను కూడా గుంటూరులో ఉన్నప్పుడు ఆ గుంటూరులో చూస్తే అతన్ని విజయవాడలో నుంచి విమానం దిగిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చి గ్రౌండ్ దగ్గరే పక్కన దిగింది. పాటలు పాడేవారే దాదాపుగా 500 మంది ఉంటారు. కొయర్ టీం అంటారు. ఎంతమంది? 500 మంది ఆడపిల్లలు, మగపిల్లలు ఒకే డ్రెస్ వేసుకుంటారు. పాట పాడుతున్నప్పుడు వాళ్ళు ఆ డ్రెస్తో సింబల్స్, చిన్నపిల్లలు సండే స్కూల్కి ఎట్లా చేస్తామో అట్లా యాక్షన్ చేసి పాడుతుంటారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏమైపోయారంటే సందులో గల్లీలో ఎట్లయితే ఒక చిన్న పనికిమాలిన వ్యక్తిగా మారిపోయినాడు. దేవుని విడిచిపెట్టిన వాళ్ళకి అయితే సౌలుకి ఏమైపోయింది? ఇశ్రాయేలు మీదుగా రాజుగా చేసినాడు, కానీ తన రాజు స్థానాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి పనివాన దగ్గరికి వెళ్ళి అయ్యా చంపమన్నా కూడా వాడు చంపును అన్నాడు. ఒక సమయం వస్తుంది తను తానే ఏం చేసినాడు? కత్తి నాటుకొని దాని మీద పడి చనిపోయినాడు. కాబట్టి దేవుని పిల్లలకు మన హృదయం ఆత్మను సౌలు దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చింది. చేయరాని పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం కూడా అంతే. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాడు. సంసోన్ని దేవుడు ఎడబాసినాడు. అతడు ఎడబాసినాడు తెలియకపోయిన కారణం ఏంటంటే దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదు వారందరూ కూడా దేవుని కుమారులైంది. రెండవ కిటికీ అనుభవం. మొదటి కిటికీ ఏం చూస్తూ వచ్చినాము? ఉపకారపు కిటికీ. రెండవది పరిశుద్ధాత్మ, ఆత్మ సంబంధమైన కిటికీ. మూడవది ప్రార్థన కిటికీ. దానియేలు గ్రంథం 6:10 చూస్తే మనకు తెలుసు, శాసనం బయలుదేరింది. 30 దినాలు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థనలు కానీ విజ్ఞాపనలు కానీ చేయకూడని శాసనం బయలుదేరి వచ్చింది. అయినప్పటికీ ఇట్టి శాసనం బయలుదేరిన దానియేలు ఏం చేస్తున్నాడు? తెలుసుకొని యథాప్రకారముగా కాబట్టి తన ఇంటి కిటికీలు ఎక్కడ తెరుచుకున్నాయి? యెరూషలేము వైపు, దేవుని మందిరం వైపు. దేవుని వాక్యాలు 122:6 ప్రకారం దావీదు ఏమన్నాడు? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాల. ప్రతి మనిషి యొక్క హృదయం ఎక్కడుండాలని? దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని పరిచర్య అనేది ఎప్పుడైతే తన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుడు సంతోషిస్తూ వస్తాడు. అదే దానియేలు జీవితంలో ఉంది. ఒకవేళ అక్కడ మరణ శాసనం ఉంది, ఎవరైనా అట్లా ప్రార్థన చేసినా మొరక్కిన వారిని సింహపు గుహలో వేయబడతారు అని. అయినప్పటికీ చేశాడు. దాని ప్రకారము సింహ గుహలో వేయబడినప్పటికీ ఇప్పుడు 16 వచ్చిన చదవండి. 6:16. కాబట్టి దానియేలుతో రాజు సైతమైనాడు, అయ్యా నువ్వు అనుదినము సేవించుతున్న దేవుడే నిన్ను రక్షించెను. ఇప్పుడు 20 వచనం దానియేలు అంటున్నాడు. 20 వచనం చదవండి. రాజు అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు ఉదయం వెళ్ళినాడు గుహ దగ్గరికి వెళ్ళి అన్యాయంగా నేను అతనికి కీడు చేశానే,
అనవసరంగా వాళ్ళ మాట నమ్మి శాసనం చేసి గుహలకేశానే అని భయపడుతూ వచ్చి గుహ దగ్గర అడిగితే ఇప్పుడు ఏమన్నాడు 21వ వచనంలో, అందుకు దాని రాజు చిరకాలము, మనమైతే ఏమిటి పో బుద్ధి లేనాడా కదా, బాగా నిన్ను వేసి వాళ్ళు మాట్లాడినని నన్ను దీంట్లోకి వేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా జీవం కలిగిన దేవుని సేకుడు అయినా దాని మళ్ళీ ప్రైజ్లాడన్నా అంటావు. ఇదంతా మోసకరమైన బుద్ధి. కొంతమంది అట్లే ఉంటారు, లోనేమో మోసం పెట్టుకుంటారు హృదయంలో, బయటికి మాత్రం ప్రైజ్లాడు వందనాలు చెప్తుంటారు. భక్తిపరులుగా ప్రభువా ఏ మంచితనం లేని నన్ను నువ్వు ప్రేమించినావు అని. వాస్తవమే, నీకు ఏ మంచితనం లేదు, దేవుడు ప్రేమించినావు, కానీ విడిచిపెట్టాలి కదా. యెహోవాను ప్రేమించు వారు చెడుతనమును ఏం చేయాలంట, అసహించుకొనలా. మళ్ళీ అసహించుకుంటున్నావా? కాబట్టి దానియేలు జీవితంలో ఒకవేళ దేవుని వాక్యం రాయబడింది 118వ కీర్తనలో 8 వచనం ప్రకారం, మనుషులు నమ్ముకొనుట కంటే రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. దానియేలు అదే దేవుని నమ్ముకున్నాడు కనుకనే అతన్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు 22వ వచనం 6:22 దానియేలు గ్రంథం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నా దేవుని దృష్టికి నేను, రాజు దృష్టికి కాదు, ఎవరి దృష్టికి నిర్దోషి కనబడినాడు? మనం కూడా మన మనస్సాక్షి మన హృదయం ఎవరి దృష్టికి నిర్దోషంగా ఉండాలా? దేవుని దృష్టికి ఉండాలా, మనుషుల దృష్టి కాదు. మనుషులు మెచ్చుకునేదానికి కాదు. వాళ్ళు కొంతమంది కొన్ని విషయాలు చేయమన్నప్పుడు మనం వాటిలో పాలు పొందేది కాదు, ఏదో వాళ్ళు ఏమనుకుంటారులే అని చేసేది కాదు. వాళ్ళ ఇష్టం నెరవేర్చడానికి వాళ్ళతో పాలు పొందట్టు కాదు. దేవుని వాక్యం రాయని పరుల పాపంలో నువ్వు పాలివాడవై ఉండకము. వాళ్ళు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, మనం దేవుని దృష్టికి ఎట్లుండాలా? నిర్దోషులుగా, అంటే ఏ దోషం లేని వ్యక్తులుగా ఉండాలా. అప్పుడు అన్నాడు, అయ్యా నేను దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నానని చెప్పిన తర్వాత ఇప్పుడు 23వ వచనం చదవండి. కాబట్టి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఏ హానియో. కాబట్టి 91 కీర్తన ఇది నెరవేర్చబడుతూ వచ్చింది. 91:10 ఏ తెగులుని గుడారమును సమీపించదు. 34 కీర్తన 7లో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించి. దేవుడే తన దూతను పంపుతూ వచ్చినాడు. ఇదిగో నా భక్తుడైన దానియేలు అన్యాయంగా సింహబోన్లో వేయబడుతూ వచ్చినాడు, నా దృష్టికి అతను నిర్దోషిగా ఉన్నాడు కనుక అతన్ని కాపాడాలని. మనం ఏమంటే దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉంటాం, కానీ దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుంటాం. కాబట్టి దొంగతనం చేసి పోలీసు వాళ్ళు పట్టుకోకూడదు అనుకుంటాం, మన బుద్ధి అది. తప్పు చేసి దేవుడు మనం క్షమిస్తాలే అనుకుంటాం, అది మన బుద్ధి. కాబట్టి దేవుని వాక్య పిలుగులో మనం చూసినట్లయితే చదవండి ఒక మాట, 2వ దినవృత్తాంతంలో 6:38. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏదైనా సరే పొరపాటున ఏది జరిగినా, అది 7:14లో 2 దినవృత్తాంతాలు 7:14 రాయ, నా పేరు పెట్టబడిన జనులు తామును తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి ప్రార్థన చేసిన ప్రార్థన నేను. కాబట్టి మనం చెడు మార్గం విడిచిపెట్టం కానీ ప్రార్థన చేస్తుంటాం, దేవుడు దాన్ని విండు. కాబట్టి మనకు తెలుసుగా, చాలాసార్లు చెప్తారు కోతి కథ. కోతిని పట్టేవాడు అరటిపండు పెట్టింటారంటే బోన్లో, అది వచ్చి బోన్లో చేయి పెట్టినప్పుడు అరటిపండు పట్టుకుంటుందంటే కానీ అరస్తుంటుంది వదిలిపెట్టాలని, కానీ అరటిపండును వదిలితే ఈజీగా వెళ్ళిపోతుంది అది. కానీ అది ఏమైంది, అరటిపండును వదలదు, కానీ వల నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తుందండి. మనం కూడా చెడు మార్గమును పాపమును దేవునికి ఇష్టం లేని వదిలిపెట్టం, కానీ దేవుడు మనల్ని ఆశ్రయించాలా, అన్ని విషయాల్లో సహాయం చేయాలనుకుంటాం, అది జరగదు. వెలుగుకు చీకటి పొత్తు లేదు.
వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధ ఉన్న చోట పాపము ఉండదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని పిల్లలుగా కాబట్టి ఈ యొక్క కాబట్టి దేవుని పిల్లలుగా మనం తప్పును దేవుని ఎదుట ఒప్పుకొలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థన జీవితం కీర్తన 119, 164 వచనం. 119, 164. నీ న్యాయ విధులను బట్టి. కాబట్టి దావీదు దినములకు 7 మార్లు 55 కీర్తన 17లో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలి. 3వ కిటికీ అనుభవం దేని సూచిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఇప్పుడు 4వది మనం చూస్తాము, అన్ని చూడలేం కానీ త్వరగా ఒకటి చూడండి. పౌలు కొరకు శ్రమలో దేవుని యొక్క ఆదరణ చూస్తూ వస్తాం. చూడండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:33. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 11:33. కాబట్టి ఇక్కడ పౌలు ఎంత భయంకరమైన ఒక మాట చూడండి, అపోస్తల కార్యం 9:24. కాబట్టి సౌలు పౌలుగా మారిన తర్వాత అతని గురించి చంపాలని తీర్మానం చేసుకున్నారు. అలాంటి సమయంలో ఒక ఇంటిలో కిటికీ గుండా దమస్కులో దింపబడుతూ వచ్చినాడు, తప్పించబడుతూ వచ్చినాడు. ఇది ఏం చూస్తుందంటే దేవుని యొక్క కాపుదల మనం చూస్తూ వస్తాం. దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఏం చేస్తూ వస్తాడు, తన కాపుదల కిటికీ. ఎక్కడైనా సరే నీ మార్గంను యెహోవాకు అప్పగించుకున్నప్పుడు దేవుడే తన మార్గమును మనకు సరళం చేస్తూ వస్తాడు. నీ మార్గంను యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. 37వ కీర్తన చదవండి. ఎన్నో వచనం అది? కీర్తన 37 అండి. 5వ వచనం. నీ మార్గంను యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకోను, ఆయన నీ కార్యము. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కాపుదల. ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మనం దేవునికి అప్పగించాలి. అందుకే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించదని 32:8 రాయబడింది. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తూ వస్తామంటే దేవుని అడగకోకుండా అన్నీ చేస్తాము. కష్టం వచ్చినప్పుడు దేవుని తీర్చమంటాం, తప్పది. దేవుని అడుక్కోకుండా అన్నీ చేసేది, ఇరుక్కున్న తర్వాత దేవుని అడిగేది ఇడిపించమని. కాబట్టి తప్పు. మొదటగానే ప్రార్థన చేసి మొదటగానే దేవుని అడిగి, ప్రభా ఇది నీ చిత్తమైతే నా జీవితంలో ఇది కొనసాగించమని ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని అడుక్కోకుండా పోయి నీకు నీవుగానే నష్టపరచుకోదు. కాబట్టి దేవుని కాపుదల మనకు ఉండాలంటే, దేవుని తోడు మనకు ఉండాలంటే మనము ఈ యొక్క కిటికీ గుండా మనము అనుభవం కలిగిన వారుగా ఉండాలి. పౌలు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదునన్నాడు. కాబట్టి పౌలు విశ్వాస జీవితంలో దేవుని నమ్మాడు గనక కాపుదల అతనికి కిటికీ గుండా ప్రాణాపాయం నుండి తప్పించబడింది. దానికి కారణం ఏమంటే 9:15 ప్రకారం అపోస్తలుల కార్యంలో అనేక జనులు ఎదుట అతను సాక్షిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు వాడుకునాల్సిన వ్యక్తిని ఎన్ని అపాయాల కీడుల నుంచి మీరు చూస్తే 9:23 నుంచి 11 నుంచి 2 కొరింథీ 11:23 నుంచి చూసి ఎన్నో అపాయాలు కీడుల నుంచి దేవుడు అతన్ని తప్పిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు గుండా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అనేటువంటి కిటికీ ద్వారా మనం నడిపించబడుతూ వచ్చినప్పుడు దేవుని కాపుదల కూడా మనకు ఉంటుంది. కాబట్టి దేవుని కాపుదల ఉండాలంటే దేవుని మాట మనము వినాలి. కాబట్టి ఎక్కువ ఉన్నాయి, ఇంకొకటి చూసుకొని ముగిస్తాం త్వరగా. చివరిది చూడండి, అపోస్తలుల కార్యములు 20:9.
కాబట్టి ఇక్కడ చూస్తే జరిగిన సందర్భం ఏమంటే పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. వింటూ వింటూ నిద్ర వచ్చింది. అతడు పడి చనిపోయినాడు. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ వాతావరణం ఎలాంటి పరిస్థితి ఉందంటే ఎంతో దుఃఖకరంగా మారింది. అలాంటి పరిస్థితుల మధ్యలో 12 వచ్చిన చదువు, 11, 12 చదువు, 10 నుంచి చదువు. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలగదు. కాబట్టి ఇక్కడ చూసేది మనకి ఈ సందర్భం ఏం తెలియపరుస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఇక్కడ మరణం తర్వాత మరణించిన వారిని తిరిగి పౌలు బ్రతికిస్తూ వచ్చినాడు. దేవుని వీడులుగా మన జీవితంలో కూడా ఏమి కలిగి ఉండాలంటే ఇతరులను ఆదరించేదిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం కూడా ఉండాలి. ఇర్మియా గ్రంథం 9:21 చదవండి. ఇర్మియా 9:21. కాబట్టి ఎంతోమంది ఐతుకని యవనస్తుల వల్ల ఈనాడు యవనస్తులు ఎంతోమంది, అతడైతే కిటికీ గుండా పడి మరణించినాడు. ఈనాడు ఎంతోమంది యవనస్తులు పాపంలో పడి చనిపోయి నిత్య నరకానికి పాత్రలుగా ఎంచబడుతున్న ఇష్టానుసారమైన జీవితం. కారణమేమి? మన జీవితంలో దేవుని యొక్క కిటికీ అనుభవం కాకపోతే ఆశీర్వాదం లేదు, మన ప్రార్థనకు జీవితం లేదు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మరణం కిటికీల గుండా వెక్కి ఎంతోమంది నాడు దేవుని పిల్లల ఇంటిలోనే ఎంతోమంది యవన బిడ్డలు లోకంలో భ్రష్టత్వంలో తిరుగుతున్నారు. భ్రష్టమైన పనులు చేసి దేవుని నామానికి తమ జీవితాల కుటుంబానికి కూడా ఎంతో అవమానకరమైన జీవితంలో ఉన్నారు. మళ్ళీ దేవుని బిడ్డలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి చేయాలి? కాబట్టి ప్రభు అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. ఆ మార్గమైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడించే వారిగా ఉండాలి. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను కాబట్టి నేను గొర్రెలకు మంచి ప్రభాని యేసుక్రీస్తు వారు మంచి కాపరి. ఏ టైంలో నీకు ఆహారం కావాలో, గొర్రెలకి గడ్డి తినిపించాలో, ఏ టైంలో నీళ్లు దాపాలో, ఏ ఎండకి ఏ రీతిగా నీడలు విశ్రాంతి తీసుకురావాలో, ఏ రకంగా అపాయం తోడేళ్ళ నుండి, సింహం నుండి, ఎలుగుబంటుల నుండి, దొంగల నుండి కాపాడాలో అవన్నీ తెలుసు. అందుకే దావీదు ఏమన్నాడు, అవన్నీ ఎరిగిన వాడై యెహోవా నా కాపరి అన్నాడు. దేవుడు మన కాపరిగా ఉండాలి. కానీ ఈనాడు యవనస్తులు దేవుని మందిరంలో ఎట్లా ఐతుకని యవనస్తుల వాడే నిర్లక్ష్యంగా ఉండి నిద్రలో జోగినట్టుగా ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి అతడు చనిపోయి మరణించాడు. ఈనాడు ఎంతోమంది పాపములో పడి చనిపోతున్నారు. ఒకవేళ ఇక్కడ భక్తిగా ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్ల ద్వారా బయట సమాజంలో కళాశాలలో లేదంటే ఇక్కడ చూస్తే మీకు తెలియదు, కానీ దేవుని మందిరాలు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు అందరూ. మీ పిల్లలు చదివే పిల్లలు, కానీ వాళ్ళ ప్రతాపం కాలేజీల్లోన ఫ్రెండ్షిప్లో పోయినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు తెలుసు. మనమేం మన ఇంట్లోనేమో ఎంత మంచి మమ్మీ డాడీ అది నాయన ఇది నాయన అన్ని ముద్దు మాటలు, గోరు ముద్దు మాటలు మాట్లాడతారు. పోయిన తర్వాత ఆటకు పోయిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. మీకు వీలైతే ఎప్పుడైనా మీ పిల్లలు ఉండే కాలేజీ కాదు, వేరే కాలేజీలు కానీ స్కూల్కి పోయి చూడండి, వాళ్ళ కథ తెలుస్తుంది. అందుకే ఈనాడు ఎందుకు చెడిపోతున్నారు అంటే దేవుని భయము లేదు, దైవ సంబంధమైన జీవితం వాళ్ళకి నేర్పుట్లేదు, అయితే కూడా అలా నిర్లక్ష్యం. అందుకే ఈనాడు ఎంతో నష్టం. కీర్తనలు 119:9 ఏముంది చదవండి. కీర్తనలు 119:9. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా. కాబట్టి నేను చూస్తున్నాను కదా, మగపిల్లలు ఒక్కరు రాసుకోవట్లేదు, బైబిల్ కూడా తిప్పులేరు కొంతమంది. మళ్ళీ అంతా చదివేసి వచ్చేసి సంకలో పెట్టుకొని తిరుగుతున్నారని తెలుసు. మరి నా ఫ్రెండ్ ఒకడు 10th క్లాస్ చదువుతున్నాం, మా తెలుగు సార్ లైబ్రరీ అంతా సరదాండ్రా అంటే పోయినామన్నమాట. పోతే అన్ని బుక్లు అలాంటి పెద్ద పెద్ద గ్రంథాలు, ఆయన అష్టావధాని కాబట్టి
పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి. వాడన్నాడు, రమణ్జీ ఇక ఈ పుస్తకం చూసినావు అన్నాడు. అది 1000 పడగలు అంటే అన్ని పుస్తకాల్లో పెద్దది నవల. అది విశ్వనాథ సత్యనారాయణ అని రాసినాడు 1000 పడగలని. గ్రంథాల్లో నవల్లో పెద్దది అదే. కాబట్టి ఏమన్నాడు, ఈ బుక్ తీసుకొని మనం ఊళ్ళో సంకులో పెట్టుకొని పోతే అందరు నోటి మీద వేసుకుంటారు కదా అన్నాడు. ఎందుకంటే వీడేమో అంటే భాష, వీడేమో పిల్లలు రా నేను ఇంతలో పెద్ద బుక్ చదువుతున్నాడు అనుకుంటారంట. కాన్వెంట్లకి ఇప్పుడు స్కూల్ వేలు గాడిద మూత బొరువులు ఉంటాయి కానీ చదువు మాత్రము సున్నా, ఏం రాదు. బట్టి కొట్టిన మార్కులు, బట్టి కొట్టిన చదువులు అంతే. అడిగితే ఒకడు ఐఏఎస్ కలెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాడంట. వాడు చెప్తున్నప్పుడు ఒక ఆయన ఐఫన్ అన్నాడంట. సార్ ఐఫన్ అంటే స్పెల్లింగ్ ఏం సార్ అని అడిగినాడంట. మీరు చెప్పండి ఐఫన్ అంటే ఏమి, ఎవరికి తెలిసి చెయ్యొద్దు అని చెప్పొద్దు, నువ్వు షేర్ వద్దులే, మిగతా వాళ్ళు చెప్పండి వీళ్ళు చదివేవాళ్ళు. ఐఫన్ అంటే ఏమి, ఏం అది తెలిసింటి ఏంటుకుంటుంటారు. ఏం షారా తెలుసా నీకు? తెలుసు కదా, వెరీ గుడ్. నీకమ్మా ఎన్ని డబ్బులు పోస్తున్నారు ఏమ్మా దేవరా, ఐటమ్స్ బాగా చేస్తావట్నే రకరకాలు. ఐఫోన్ గురించి తెలుసుకోలేదా? తెలుదా? ఎంత పని అయిపోయింది. పెద్దలకి ఎవరు తెలుసు? చిన్న గీత, ఒక పదానికి ఇంకొక పదానికి మధ్యలో ఒక చిన్న గీతని ఐఫోన్ అంటారు. వాళ్ళు కలెక్టర్ పోస్టుకు పోతున్నారంట మనలక్క. ఎవరైనా కొంతమంది ఏమంటుంటారంటే ఏం చేస్తున్నారంటే, అదే అంకుల్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏంటికి? నీట్ రాస్తున్నా ఉంటారు. నీట్ అంటే నీట్ స్పెల్లింగ్ చెప్పురా అన్నాడు. నీట్ స్పెల్లింగ్ కంటిన్యూ చెప్పు అంటే రాదు. ఐఐటి పోతున్నాం, IIIT పోతున్నాం అంటే కూడా స్పెల్లింగ్ పూర్తిగా ఊరికే ఐఐటి పోతున్నాం, IIIT పోతున్నాం. IIIT అంటే ఏమో ఐఐటి అది చదువులు. బిఏ అంటే ఒకరికి తెలుసు, ఓకే బిఏ చదువుతున్నాం అంటుంటారు. బిఏ అంటే ఏం, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కదా. మేమేమంటుంటే తెలిసిన బతుకులేని అభాగ్యులు అంట. మేము పెట్టుకునింది బిఏ వాళ్ళు మేమంతా బతుకులేని అభాగ్యులు అబ్బా అంటుంటాం సైన్స్ వాళ్ళతో. మీరే సైంటిస్టులు, మీరు కనిపెడితే మేము పని చేస్తామంటుంటున్నాం. సరే, దేవుని పిల్లలుగా మనము ఈనాడు ఊరికే చదువే ఏదో చదువుతున్నారు గొప్పలు అవుతారని వాళ్ళు నీకు అందుకోకుండా పోతారు. ఈరోజు బెంగళూరులో పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివి సాఫ్ట్వేర్లు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అన్ని స్థానాలు ఉండగానే దొరికినారు. అది ఏం సాదృశ్యం తెలుసా? సొదొమ గొమొర పట్టణంలో ఎట్లయితే భేదం లేకుండా స్త్రీ పురుషులు తాగి ఎగురులాడి డ్యాన్సులు వేస్తున్నారు అంటే వస్త్రాలు కూడా సరిగ్గా ఉండవంట వాళ్ళకి. అది లూకాసు వార్తలు ప్రభు అంత్య దినాల్లో ఎట్లా ఉన్న దినాలు వస్తాయంటే ఇప్పుడు నోవాహు వల్ల జలపు ఎక్కడ చూసినా వరదలు. దుబాయ్లో ఏడన్నా వరదలు వస్తాయి, నీళ్ళు దొరికేదే కష్టం. సైంటిస్టులు ఒకటి చేసినారు ఇప్పుడు అక్కడ చైనా వాళ్ళు ద్వారా కొన్ని లక్షల కుందేలు పెంచి ఎడారిలో ఇడిచినారంట. ఏంటికి? ఎవరికైనా తెలుసా? తెలుసు కదా, కోసుకొని తినే కాదు, పెంచుకునే కాదు. అవి ఏం చేసినాయంటే ఎడారిలో అవి ఇసుకను దాని బుద్ధి అంత తోడతాయి కదా కుందేలు, తోడుకొని నీళ్ళు ఎక్కడ ఉంటుంది తేమ అంతవరకు తోడతాయంట. కింద తోడుకొని పోయి ఏం చేసినాయంటే అవి మామూలుగా ఏం చేస్తాయి, పిచ్చుకలు వేస్తాయి కదా, అవి ఏమైతే ఇత్తనాలు మొలకెత్తే తేమకి చెట్లు అయిపోయినట్టు ఇప్పుడు ఎడారిలో. అట్లా సైంటిస్టులు కావాలి. ఏం సుకుమార్ అంగిట్లో కూర్చుకొని అల్లం బెల్లం అమ్ముకుంటుండేది కాదు. దాని కొరకు వాళ్ళు ఇది అన్నేళ్ళు అమ్మినా ఏం రావురా అంటే ఉండాల్సిందేలే. మళ్ళీ చెప్తున్నా, చదువు మీద శ్రద్ధ, చదివే నీ ఆయుధం. కాబట్టి నువ్వు బాగా చదివినా అనుకో, కలెక్టర్ అయినా అనుకో, జిల్లా అంతా నీ చేతిలో ఉంటుంది. ఎంతమంది యంత్రాంగ ఆఫీసర్లు నీ కింద ఉంటారు. ఒక డాక్టర్ అయినావు అనుకో, హాస్పిటల్ అంతా నీ కింద ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ ఇంజనీర్ అయినావు అనుకో, నీ కారు బంగ్లా అటెండరు ఎక్కితే డోర్ తీస్తాడు, కూర్చుంటే డోర్ వేస్తాడు. ఏంది కావాలంటే అది పెన్ను కూడా నువ్వు మోసే పని ఉండదు. అది చదువుకోవాలి. అట్లా ఇటు కసాపుల్లో సొందుల్లో గొంతుల్లో క్రికెట్ ఆడుకుంటే అబ్బా పెద్దది అదే అయిపోయింది మనకి. ఇంకా ఏం 10 పైసలు అన్నం కూడా పెట్టాడు ఎవడు ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరిగేవానికి. తిడతారు ఇంకా బాగానే పోలే ఇంటికాడన్నా అవి పగలు కొట్టి ఇవి పగలు కొట్టి. నీకు నేను కాళ్ళు చేతులు మూతి ముక్కు ఏదైనా పగలు కొట్టుకుంటే చెప్పలేము క్రికెట్లు ఆడి. సరే, కాబట్టి
ఈనాడు యవనస్తులు అనే వాళ్ళు ఐతుకు వాళ్ళే ఏమైపోయినారంటే పడిపోతూ ఉన్నారు, చెడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కాబట్టి దాని విషయం ఈ కిటికీ అనుభవం దేని ఆశీర్వాదం లేకపోవడానికి కారణం, ఎందుకు మనకు ఎంతగా చదువుతున్న పిల్లలు చక్కబడట్లేదు, ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు, ఎందుకు వారి జీవితాలకు క్షేమకరంగా సాక్షార్థమైన సంఘంలో పని కొరకు వాడబడట్లేదు అంటే కారణం ఏమంటే వాళ్ళ నిద్ర మరణములో పాపములో ఉన్నారు. కాబట్టి దాని నుండి మన పిల్లలను మనం మేలుకొల్పినట్లుగా మనం ఏం చేయాలంటే ఈ మరణపు కిటికీలో నుండి పడిన స్థితిలో నుండి తిరిగి లేవనెత్తే పౌలు వల్లే మనం కూడా పని చేయాలి. దాని కొరకు ఒక మాట చదివి ముగిస్తాం. చదవండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవలన నా ప్రాణం నాకెంతో మాత్రం ప్రియమైనదిగా. కాబట్టి దేవుని బిడ్డలకు ఉండాల్సినది మన ప్రాణం ప్రేమించుకొని తినుకుంటూ పండుగ ఉండాల్సిందే, తగమట్టుకు ఉండాలా. దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని పని యందు శ్రద్ధ కలిగి, దేవుని ఇంటి మీద శ్రద్ధగా ఉండాలి. ఈ అనుభవాలు కలిగిన వారమై ఎట్లయితే రాహాబు అనే వేశ్య ఆ కిటికీ గుండా వారు దించిన దాన్ని బట్టి ఆమె కుటుంబములో ఏం పొందుతూ వచ్చిందంటే దేవుని ద్వారా ఉపకారం పొందుతూ వచ్చింది. ఎలాంటి ఉపకారం అంటే ఆమె కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఎక్కడుందంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి మత్తయి సువార్తలో ఆమెలో నుండి రాజులు వచ్చినారు. అది ఉపకారం. దేవుని బిడ్డలుగా మనం ఇతరులకు ఉపకారం చేసే వాళ్ళే ఉండాలి, కానీ అపకారం చేయకూడదు, కీడు చేసేవారుగా ఉండకూడదు, మేలు చేసేవారుగా ఉండాలి. కీడు చేసిన వారిని సైతము మేలే చేయాల, ప్రేమించాలి. అప్పుడు వాళ్ళు మార్పు చెందుతారు. ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి భక్సింగ్ గారి సాక్ష్యాలు కావచ్చు, మిగతా కావచ్చు, యూట్యూబ్లో రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏం చూడాలంటే మనకు ఉపయోగమైన చూడాలా, ఉపయోగం లేని మనం ఎక్కువ చూస్తాం, ఉపయోగం ఉన్న అసలే చూడము, వెంటనే తిప్పేస్తాం. ఇది మీకు తెలుసా అంటే దాన్ని ఏందో అని చూసుకుంటుంటాం. ఏం లేని నెట్ డబ్బులు అయిపోయేదానికి, నీ టైం అయిపోయేదానికి పెట్టింటారు అంతే. కాబట్టి ఇది అవసరమా కాదా? కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ 5 కిటికీల అనుభవాలు గుండా ఆ రాహాబు వలె మనం కూడా ఇశ్రాయేలు వంశంలో చేర్చబడినటువంటి ఉపకారమైనటువంటి కిటికీ అనుభవం కలిగిన వారుగా ఉండాలి. రెండవది మనం చూస్తూ వచ్చిన నోవాహు వలె పరిశుద్ధ ఆత్మ నడిపింపు కింద కలిగిన కిటికీ అనుభవం గుండా పావురం తిరిగి వచ్చినట్లుగా దేవుని ఇంటిలోనికి మనం తిరిగి వచ్చేవారుగాను, ప్రతి కూడికలో పాలు పొందేవారుగాను, ప్రతి కూడికలో దేవునింటికి తిరిగి వచ్చిన ఆ పావురం వల్ల తిరిగి వచ్చేవారిగా ఉండాల. ఈ లోకం అంతా దుష్టుని యందు ఉన్నది కనుక పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. మళ్ళీ మూడో చూసిన ప్రార్థన అనేటువంటి కిటికీ, దానియేలు ప్రార్థన చేశాడు, ప్రతి అపాయం నుండి తప్పించుకుంటూ వచ్చినాడు. 4 పౌలు కూడా ఎన్నో శ్రమలు, ఆ శ్రమలన్నింటిలో నుండి దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చు దీనత్వంలో తీసుకొని వచ్చాడు. 5 చివరి చూస్తూ ఐతుకు లాంటి యవనస్తులు రక్షణ మారు మనసు పొందినట్లుగా దేవుని యొక్క ఇంటిలో మనం ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకు కలిగి. ఆ రీతిగా దేవుని వాక్య పిల్లలు మనము సిద్ధపరచుకుందాం. నీ ఏ కిటికీ అనుభవంలో ఉన్నావు ఒకసారి జ్ఞాపం చేసుకొని తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి, అందరు కూడా కళ్ళ మూసి మోకరించాలి. బయటకు కూడా ఎవరు వెళ్ళొద్దు, కళ్ళ మూసి మోకరించండి. 1 నిమిషం దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం.